20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మాకు మొండి చేయి చెప్పింది. మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాము. కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మాకు ఉంది అని చెప్పేసి ఆ బిడ్డలు అంటున్నారు. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే, ఈ బిడ్డలందరి ప్రతినిధిగా తీన్మార్ మల్లన్న పోతే బాగుంటుందా, మరి రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా? ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, ఎవరు కావాలి మీకు? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా, తీన్మార్ మల్లన్న పోతే బాగుంటుందా? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఇలాంటి విద్యార్థుల బాధలు తెలిసినవాడు, ఇలాంటి విద్యార్థుల్లాగా రాత్రింబవలు శ్రమించినవాడు, రైతు కుటుంబంలో పుట్టిన రాత్రింబవలు శ్రమించి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి కఠోరమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి దేశంలో ఉండే 2 క్యాంపస్లు, ఒకటి బిట్స్ పిలాని రాజస్థాన్ లో ఉంటుంది, రెండవది బిట్స్ పిలాని హైదరాబాద్ లో ఉంటుంది. బిట్స్ పిలాని రాజస్థాన్ క్యాంపస్ లో పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొని అక్కడి నుండి అమెరికా పోయి అక్కడ ఫేస్బుక్, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో పనిచేసి మాతృభూమి మీద ప్రేమతోని 2013లో వాపస్ వచ్చిన వ్యక్తి నేను చెప్పిన విద్యార్థులాగా అలాంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు. మీరు బిట్స్ పిలాని ఫ్యాకల్టీ ఉందా లేదా అని చూద్దాం. అదే విధంగా ఆ కాలేజీ నుంచి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయని చూస్తాం. మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి ఆయన రేపొద్దున మన ప్రతినిధిగా ఎమ్మెల్సీగా మనం ఆయన చట్టసభల్లో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏ కాలేజ్ నుంచి వచ్చాడో ఆ కాలేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారన్న విషయం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. బిట్స్ పిలాని ఎలాంటి గొప్ప వ్యక్తులు వచ్చిండ్రయ్యా అని అర్థం చేసుకుంటే మీరు రాకేష్ రెడ్డి ఎంత మంచివాడో మీకు తెలుస్తుంది. బిట్స్ పిలాని నుండి మన ఈ ప్రపంచానికి అందరికీ ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే, నా మాటలు జాగ్రత్తగా వినండి, ప్రపంచానికి ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే బిట్స్ పిలాని స్టూడెంట్ సమీర్ భాటియా hotmail.com అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసింది. ఆ hotmail.com అనే కంపెనీ ఆ మధ్యలో సెన్సేషన్, ఇప్పుడు ఏ విధంగా అయితే టిక్ టాక్, వాట్సాప్ ఏ విధంగా సెన్సేషన్, hotmail.com ఆ రోజుల్లో అంత సెన్సేషన్. $400 మిలియన్ అమ్మేసింది సమీర్ భాటియా మైక్రోసాఫ్ట్ కంపెనీ hotmail.com. ఇక రెండవది బాబా కళ్యాణ్ భారత్ ఫోర్జ్ అని $3 బిలియన్ విలువైన కంపెనీని నిర్మించిండు బిట్స్ పిలాని స్టూడెంట్ బాబా కళ్యాణ్. మూల్ చందాని, అదే విధంగా మనకు హాన్స్టిక్, అదే విధంగా శాండిస్, ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఏర్పాటు చేశారు. నేను రెడ్ బస్ డాటింగ్ పేరు ఎప్పుడైనా ఇంకా మీరు ఇప్పుడు ఒక బస్సు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారు, యాప్లోకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, హైదరాబాద్ నుంచి ఇల్లందు రావాలన్నా బస్సులో పోతున్న యాప్ తీసుకొని చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చిందో తెలుసా మీకు? రెడ్ బస్ .in అనే ఒక కంపెనీ పెట్టిన బిట్స్ పిలాని స్టూడెంట్ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ ఫణీంద్ర సామా తీసుకొచ్చాడు. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు, కొన్ని మెతుకులు కాదు. రేపు రాకేష్ రెడ్డి మీ ప్రతినిధిగా, మనందరి బిడ్డల ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఆయన మాట్లాడబోయే భాష, ఆయన మన కోసం చేయబోయే పనులు, ఆయన ఏ కాలేజీ నుంచి వచ్చాడో ఆ కాలేజీలో ఉండే వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే చాలా మంది రేపు ఇదే ఇల్లందు పట్టణానికి వచ్చి రేపు అదే భారత్ ఫోర్జ్ యజమాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి బిడ్డలందరికీ కూడా ఎన్నో గొప్ప ఉద్యోగాలు ఇచ్చే సత్తా రాకేష్ రెడ్డికి ఉంటుందా, తీన్మార్ మల్లన్నకి ఉంటుందా? ఎవరికి ఉంటుంది? రాకేష్ రెడ్డికే ఉంటుంది న్యాచురల్ గా. మరి ఆయన మాట్లాడిన భాష చూడండి, ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడిన ఆ
కనిపించిందా? లేదు. మరి ఇక రైట్ సైడ్ వద్దాం. ఇంకొక అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, మనందరికీ సుపరిచితం. ఆయన క్యూ న్యూస్ పేరుతో మరి తెలంగాణలో ఉదయం లేచినప్పుడే ఒక న్యూస్ షో పెట్టి గంట సేపు రకరకాల న్యూస్ పేపర్లను అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆయన భాషలో ఇలాంటి మంచి మంచి పదాలు వస్తాయా? చెప్పు తీసుకొని కొట్టండి అని అంటున్నారు ఒక న్యూస్ రీడర్. అనొచ్చా న్యూస్ రీడర్ చెప్పు తీసుకొని కొట్టొచ్చి కొడుకా నేను చంపుతాం, బిడ్డ నేను చంపుతాం అనే భాష మాట్లాడే వ్యక్తి రేపు మన పట్టభద్రులకు ప్రతినిధిగా కాగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మనకు నిజంగా ప్రతినిధిగా కాదనడానికి ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. మన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలనుకుంటే, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, దెన్ దే విల్ గో టు దేర్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళు ఎవరితో ఇంతకుముందు ఎవరితో అఫైర్ ఉన్నదా, లేకపోతే అఫైర్ కొట్టిండా తిట్టిండా, ఇవన్నీ చూస్తామా లేదా? మనం బరాబర్ చూస్తాం. కానీ ఈ రోజు మరి తీన్మార్ మల్లన్న గారి హిస్టరీ, ఆయన ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే ఒకసారి అనలైజ్ చేస్తే, నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు, మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే అనలైజ్ చేసిన మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయండి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆ కేసుల వివరాలు